హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవరికైతే అర్థమెటిక్ రీజనింగ్ అంటే భయం ఉందో 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత ఉచిత శిక్షణ అయితే ఇప్పించన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఓన్లీ దిస్ ఈజ్ ఫర్ అవర్ ఛానల్ స్టూడెంట్స్. మన ఛానల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా? 100% శిక్షణ. సో పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్. మనకు రానున్నటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఉద్యోగాలకు కావచ్చు, తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో అందరికీ తెలిసిందే. సో ఓన్లీ ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు పోతాయి కూడా. ఓకేనా? సో ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, డిఎస్సి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అయితే ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో చిట్టి నాయుడు సార్ గారు, ఓకేనా, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ ఫ్రెండ్స్, 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి గొప్ప ఫ్యాకల్టీ. సో సార్ యొక్క నేతృత్వంలో వందలాది మందికి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అయితే సార్ నన్ను కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో సార్, మీ యొక్క ఛానల్ తరపున సో చాలామందికి అంటే ఒక ముందుగా రిజిస్టర్ అయినటువంటి ఒక 10 మెంబర్స్కి, ఓకేనా, 10 మెంబర్స్కి ఉచిత శిక్షణ అయితే అందించున్నాము అంటూ మనకైతే తెలియచేయడం జరిగింది. దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ మీరు వాట్సాప్ ఉంటుంది ఫ్రెండ్స్, లింక్ ఉంటుంది, గ్రూప్ లింకు, అందులో జాయిన్ అవ్వడమే. ఓకేనా? సో ఫస్ట్ వెళ్ళినటువంటి 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ. సో మరి మిగతా వారికి ఎట్లా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, మిగతా వారికి కూడా ఆల్మోస్ట్ ఉచితమనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలము దీపావళి సందర్భంగా 100 రూపాయలకే ఫ్రెండ్స్, కేవలం 100 రూపాయలకే మీకు కోర్స్ అయితే అందజేస్తారు. ఓకేనా? కేవలము 100 రూపాయలకే ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? 100 రూపాయలు అంటే ఈవెన్ మనం ఒక టీ తాగినంత లెక్క ఫ్రెండ్స్, అంతే సింపుల్. 100 రూపాయలకే మీకు అసలు ఇంత పర్ఫెక్ట్ క్లాసెస్ అంటే మీరు చూసాక మళ్ళీ వదిలిపెట్టారు ఫ్రెండ్స్, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఓకేనా? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా సో చిట్టి నాయుడు సార్ గారి యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఓకేనా? ముందుగా జాయిన్ అయినటువంటి 10 మెంబర్స్కి అయితే ఉచితంగా చెప్తారు. సో రిమైనింగ్ వాళ్ళకి నామినల్ ఫ్రెండ్స్ జస్ట్ 100 రూపీస్ తీసుకొని మీకు ఆన్లైన్లో కోచింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నాం అనుకోండి, దాదాపు 200 మార్కులు ఫ్రెండ్స్. అసలు జాబ్ డిసైడింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 50%, 100 మార్క్స్ వరకు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి సో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్ఆర్బి కూడా 50% మ్యాథ్సే ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్సే ఉంటుంది. కాబట్టి సో ఇది ఎంత అంటే చాలా ముఖ్యమైనటువంటి క్లాసెస్, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సార్ని అంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది సార్ దగ్గర ఫీ, అసలు ఇంత నామినల్గా అని చెప్పి నేను కూడా అనుకోలేదు. సో నేనే రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్లా స్టూడెంట్స్ అంటే చాలా పూర్గా కూడా ఉంటారు చాలామంది. సో అమౌంట్ ఉన్నవారు ఉంటారు, చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు. ఆ పూర్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మన క్లాసెస్ అయితే ఉండాలి సార్ అన్నప్పుడు, సార్ అయితే సో మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఉపయోగించుకోండి. ఓకేనా? ఉపయోగించుకోండి. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ కూడా ఫ్రెండ్స్, యాప్ ఉంటుంది సార్ది, యాప్లోనే మీరు క్లాసెస్ అన్నీ కూడా వినాలి. సో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, గమనించాలి. ఓకేనా? సో నెక్స్ట్ సార్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక టాపిక్ పైన క్లాస్ అయితే చెప్తారు. సో క్లాస్ కూడా వినండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేయడానికి సిద్ధం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక లెట్స్ స్టార్ట్ ద సార్ క్లాస్. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ చిట్టి నాయుడు, ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీ. నేను ఆర్సి రెడ్డిలో సివిల్స్ గ్రూప్ 1 కోచింగ్ ఇస్తాను. అలాగే బాలలత మేడం, సిఎస్బి బాలలత మేడం దగ్గర సివిల్స్ చెప్తుంటాను. నాది కెన్ ఇన్స్టిట్యూట్. సిన్స్ 2003 వైజాగ్లో ఉండేది.
2014 నుంచి హైదరాబాద్లో ఉంది. నా దగ్గర చాలామంది ఎస్ఐ కోచింగ్ ఇస్తాను, ఎస్ఐ కానిస్టేబుల్, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రీజనింగ్ చెప్తాను, హై లెవెల్ చెప్తాను, ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రీజనింగ్. అలాగే మీరు ఎస్ఐ ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీ కానీ త్వరలో రాబోవు ఎస్ఐ జాబ్ కావాలంటే ప్యూర్ మ్యాథ్స్కి ఈ బుక్ వాడండి. ఎస్ఎస్సి సీజిఎల్ బుక్ ఇది ప్యూర్ మ్యాథ్స్కి. అలాగే రీజనింగ్కి ఈ బుక్ వాడండి, ఇది హరియంత రీజనింగ్ బుక్, ఇది హరియంత రీజనింగ్. అలాగే అర్థమెటిక్కి ఈ బుక్ నేర్చుకోండి, న్యూ ఆర్ఎస్ అగర్వాల్, ఓల్డ్ కాకుండా. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ చిట్ టాలెంట్ వస్తుంది. అలాగే నా యాప్ చిట్ స్కాన్ యాప్లో మీకు కొన్ని ఫ్రీ క్లాసులు అన్ని పెట్టాను. అలాగే ఇప్పుడు ఆర్ఆర్బి వస్తుంది కదా, ఆర్ఆర్బికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది 10 మార్కులు, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్. ఆ ప్యూర్ మ్యాథ్స్ మీకు చిట్ స్కాన్ యాప్లో ఉన్నాయి. 500 ఉంటుంది, మీకు ఫీజు ఉంటుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ త్వరలో వస్తుంది. ఇంగ్లీష్ మీడియంకి అయితే అర్థమెటిక్ రీజనింగ్ వచ్చింది, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చింది. మన 3 కోర్సులు ఉంటాయి. ఒకటి తెలుగు మీడియం ప్యూర్ మ్యాథ్స్, తెలుగు మీడియం అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ మీడియం ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అలాగే మీకు మెయిన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ ఇంకా ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మార్చి, ఏప్రిల్, మే అయిపోవచ్చు. ఫుల్ ఫ్లెజ్ ఇప్పుడు ఎప్పుడే స్టార్ట్ అవ్వదు. నా తాలూకు బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్లో తీసుకోండి, ఆఫ్లైన్లో ఫ్రీ అనమాట. నాది ఆన్లైన్లో ప్యూర్ మ్యాథ్స్ తీసుకోండి, ఆఫ్లైన్లో ఫ్రీ లైఫ్ టైం. ఆన్లైన్లో అర్థమెటిక్ రీజనింగ్ తీసుకోండి, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది నా దగ్గర. అలాగా ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఆఫ్లైన్లో ఫ్రీ ఉంటుంది. సో ఇందులో మీకు ఈ కాంపిటేటివ్లో ఒక బిట్టిని చేయడానికి 30 seconds టైం ఉంటుంది. ఒక బిట్టిని 30 seconds చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ప్రాబ్లం ఇస్తాడు, ఇలా చూస్తాం, దీని ఆన్సర్ చేస్తారు అనమాట, లెక్క చేయకుండా. దాన్ని షార్ట్ కట్ మెథడ్ అంటారు. సెకండ్ వన్ ట్రైల్ అండ్ ఎర్రర్. ట్రైల్ అండ్ ఎర్రర్ ఒక ప్రాబ్లం ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. ప్రాబ్లం చదువుతాము, ఆప్షన్ కాదు చూసి నవ్వుతాము. నవ్వడం అంటే నవ్వడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి నవ్వుతాము. ఒకటే నవ్వింది, అదే ఆన్సర్. దరిద్రం కొద్ది అన్ని నవ్వాయి, బుర్ర ఉపయోగిస్తాం. ఏది నవ్వలేదు, నోరు మూసుకుని లెక్క చేస్తాం. దాన్ని ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. థర్డ్ వన్ బై యూజింగ్ నంబర్స్. చాలా లెక్కలు నెంబర్ పెట్టి సాల్వ్ చేయొచ్చు. చెప్పండి, ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్ కట్, సెకండ్ వన్ ట్రైల్ అండ్ ఎర్రర్, థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్. ఈ 3 మెథడ్స్ ఉపయోగించి చేయొచ్చు. ఏ కాంపిటేటివ్ ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కానీ ఈ 3 మెథడ్స్ ఉపయోగం చేయొచ్చు. షార్ట్ కట్లో మనం ఎలా చేస్తాం జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఏపీలో అంక శ్రేణిలో ఎన్నో పదాల మొత్తము సమ్ ఆఫ్ n టర్మ్స్ 3n² + 7n అయిన nth టర్మ్ ఎంత అని అడిగాడు. ఒక ఏపీలో n పదాల మొత్తము 3n² + 7n అయిన n పదం ఎంత అని అడిగాడు. మరి ఈ క్వశ్చన్ ఒక అంక శ్రేణిలో n పదాల మొత్తం ఇచ్చి n పదం ఎంత అని అడిగాడు. ఓకే, ఇది క్వశ్చన్. అప్పుడు ఏమిచ్చాడు వాడు, Sn ఇచ్చాడు. n పదాల మొత్తాన్ని Sn అంటాం. Sn = 3n² + 7n. Tn ఎంత అని అడిగాడు. Tn = Sn - Sn - 1. ఇది ఫార్ములా. Sn 3n² + 7n minus of Sn - 1 3 × n - 1 whole square plus 7 × n - 1. 3n² + 7n minus of 3 × a - b whole square, a² - 2ab + b² plus 7n - 7. అలాగే 3n² + 7n minus 3n² plus 6n minus 3 minus 7n plus 7. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 7n 7n క్యాన్సిల్ అయిపోతుంది. 6n 7 minus 3 4. So our answer is 6n + 4.
6n plus 4 ప్లస్ చూసుకోండి. Sn is equal to 3n square plus 7n. Tn is equal to formula Sn minus 1. Sn 3n square plus 7n minus Sn minus 1 అంటే 3 into n minus 1 whole square plus 7 into n minus 1. 3n square plus 7n minus 3 into a minus b whole square formula a square minus 2ab plus b square plus 7n minus 7n. So minus 3n square minus into minus plus 6n minus 3 minus 7n plus 7. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 6n plus 4 వచ్చింది. ఇది ట్రెడిషనల్ మెథడ్. మరి బై యూజింగ్ చిట్స్ లా, చిట్స్ లా అంటే చిట్నాయిడ్స్ లా అని అర్థం. బై యూజింగ్ చిట్స్ లా పెన్ లేకుండా ఒకటే స్టెప్ దీన్ని చేయొచ్చు. ఎలా అంటే జాగ్రత్తగా చూడండి, మాయలు లేవు, తంత్రాలు లేవు. ఏపీలో ఎస్ఎన్ ఇచ్చి టీ అని అడిగితే ఎన్ పదాలు మొత్తం ఇచ్చి ఎన్నో పదము, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చి ఎంత టర్మ్ అడిగితే ఏం లేదు. ఈ రెండు మల్టిప్లై చేయండి. ఎందుకు అని కడక్కండి, ఆన్సర్ రావాలి కాబట్టి. 3 into 2 6n ప్లస్ 7 minus 3 ఎంత 4. ఆన్సర్ ఇస్ వాట్ 6n plus 4. దట్స్ ఆల్. ఇదే షార్ట్ కట్ మెథడ్. దీని పేరు చిట్స్ లా అంటారు అనమాట. అది సో ఇలా చేయొచ్చు అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నాడు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాస్తున్నారు, ఇంత చేయలేదు కదా పాపం, తప్ప చిట్స్ లా చెప్పచ్చు అనమాట. ప్యూర్ మ్యాథ్స్ ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈ 4 ఉంటాయి. ఎస్ఐకి ఏమో 20 బిట్లు పడతాయి, ఆర్ఆర్బీలో 10 బిట్లు పడతాయి, కానిస్టేబుల్కి 6 బిట్లు పడతాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ఇది ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లెక్క ఇస్తాను చూడండి, మీకు చేయగలరు లేదు చూసుకోండి. ఒక అంకశ్రేణిలో n పదాల మొత్తము Sn is equal to 7n square plus 10n. ఎన్నో పదం ఎంత అంటాడు, ఎన్నో పదం ఎంత అంటాడు. చిక్ 14n. 10 minus 7 ఎంత 3. మరొకటి లేసి ఎన్నో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎన్ పదాలు మొత్తము 3n square minus 5n ఇస్తే ఏం చేస్తామంటాడు. ఓకే, tn is equal to 6n minus 5 minus 3 ఎంత అయింది -8 అనమాట. ఇలా మనము ఈ షార్ట్ కట్ వాడతాము. ఇది ప్యూర్ మ్యాథ్స్ ఎలా ఉంటుంది. సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, 4 ఆప్షన్ ఇస్తాడు, ఆప్షన్ చేసేయచ్చు. అర్థమెటిక్ అంటే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చెప్తాను, ఓకేనా. ఓకే, సెకండ్ మెథడ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు, ప్రాబ్లం చదువుతాము, ఆప్షన్ కట్ చూసి నవ్వుతాము. నవ్వడం అంటే ఇహే నవ్వడం కాదు, బ్రెయిన్ ఉపయోగించి నవ్వుతాము. ఒకటే నవ్వింది అదే ఆన్సర్. దరిద్రం కొద్ది అన్ని నవ్వుతున్న బుర్ర ఉపయోగిస్తాం, ఏది నవ్వలేదు 2 ముసులు లెక్క చేస్తాం. అయితే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అర్థమెటిక్ లో చాలా వరకు చేసేవచ్చు. అర్థమెటిక్ అంతా అయితే ఇందులో మనకి వయసులు ఉంటాయి. వయసులో ఏజెస్ ఉంటుంది మనకి. కానిస్టేబుల్లో 2 బిట్లు ఇస్తాడు, ఎస్టీలు 2 బిట్లు ఇస్తాడు, తర్వాత ఎన్టీపీసీలో 1 బిట్ ఇస్తాడు, సిజిఎల్ ఇస్తాడు, అన్నిట్లు ఇస్తాడు. ఇది ఏజెస్. ఇది క్వశ్చన్ చదువుతాం చూడండి. ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు మొత్తం 70 సంవత్సరములు మరియు 5 సంవత్సరముల క్రితము తండ్రి వయస్సు కొడుకు వయసులకు 3 రెట్లు ఉంది. అయినా వారి ప్రస్తుత వయసులేవి. ప్రజెంట్ ఫాదర్ సన్ ఏజ్ టోటల్ 70. 5 years బ్యాక్ ఫాదర్ సన్నకి 3 times ఉన్నాడు, అయితే వాళ్ళ ఏజ్ లేవని అడుగుతాడు. ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు మొత్తం 70. 5 సంవత్సరాల క్రితము తండ్రి వయసు కొడుకు వయసులకు 3 రెట్లు ఉంది, అయితే వారి వయసు లేవని అడుగుతాడు. మనం ఏం చేస్తామంటే ప్రస్తుతము ఫాదరు సన్ అనుకోండి, ఫాదర్ ఎక్స్ అనుకోండి, సన్ 70 minus x అవుతాడు. ప్రస్తుతము 5 years బ్యాక్ ఫాదరు x minus 5, 5 years బ్యాక్ సన్ 65 minus x. 5 years బ్యాక్ ఫాదర్ సన్నకి 3 times ఉన్నాడు. x minus 5 is equal to 3 into 65 minus x. 3 into 65 195 minus 3x. దీన్ని పట్టుకొచ్చింది. 4x is equal to 200. x is equal to 50. ఫాదర్ 50. మరి సన్ ఎంత అవుతాడు 70 minus 50. సో ఫాదర్ 50, సన్ ఏమో 70 minus 50 20 years. సో ఫాదర్ ఏజ్ ఇస్ 50 years, సన్ ఏజ్ ఇస్ వాట్ 20 years. ఇలా చేస్తాం.
మరోసారి ఇద్దరు ఏజ్ టోటల్ 70, ఒకడు ఎక్స్ అనుకుంటే ఇంకొకడు 70 మైనస్ ఎక్స్. 5 years బ్యాక్ ఒకడు ఎక్స్ మైనస్ 5 అయితే 5 years బ్యాక్ ఇంకోటి 65 మైనస్ ఎక్స్. 5 years బ్యాక్ ఫాదరు సన్నకి 3 times ఉంది కదా, ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 into 65 మైనస్ ఎక్స్, 195 మైనస్ 3x. దీనిని పంపిస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 200, x ఈజ్ ఈక్వల్ టు 50. సో ఫాదర్ 50, సన్ 70 మైనస్ 50, సన్ ఏమో 20 years. ఇలా చేస్తాం, ఓకేనా? సో ఇది ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ బాగా రావాలి మొత్తం అంతా మీకు. అర్థమెటిక్ అంతా ఈ బుక్ ఉంటుంది ఆర్ఎస్ అగర్వాల్. ఇప్పుడు ఇంతకుముందు పాత ఆర్ఎస్ అగర్వాల్ ఇచ్చేవాడు, ఇప్పుడంతా కొత్త ఆర్ఎస్ అగర్వాల్ ఇస్తాడు. ఇదంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు వీడియో, ఇంగ్లీష్ మీడియంలో కూడా మన యాప్లో పెట్టాను ఈ బుక్ అంతా. తెలుగు మీడియంలో పెడతాను, త్వరలో వచ్చేస్తాను దాన్ని. ఇదంతా తెలుగులో మార్చి పెడతాను అనమాట. త్వరలో అర్థమెటిక్ రీజనింగ్ వస్తుంది. ప్రజెంట్ అయితే ప్యూర్ మ్యాథ్స్ వచ్చింది, ఇంగ్లీష్ మీడియం అయితే వచ్చింది అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. తెలుగు మీడియంకి వస్తుంది త్వరలో అనమాట అది, ఓకేనా? సో దీన్ని ఇలా చేయాలి అర్థమెటిక్. మరి చిట్నాడు ఇలా చేస్తాడా? చిట్నాడు ఆప్షన్ ద్వారా నవ్వి చెప్తాడు, లెక్క నవ్వి చెప్పేయచ్చు. ఎలాగంటే ప్రస్తుతము తండ్రి కొడుకు వయసులో మొత్తం 70. ఓకే, 5 years బ్యాక్ తండ్రి కొడుకునకు 3 రెట్లు ఉన్నాడు. అయితే మరి వయసులో ఏవి అన్నాడు, మరి వయసులో ఏవి అన్నాడు. మరి వయసులో ఏవి అంటే మరి పిచ్చినాక వారి వయసులో కింద వేస్తాం కదా, మా ఎందుకు చేయాలి చెప్పండి సార్. వారి వయసులో కింద ఉంటాయి, కిందకి వెళ్తాం, కలుపుతాం, 70 రావాలి. 60 10 70 వచ్చింది, 40 30 వచ్చింది, 50 20, 45 25, అన్ని 70లే. అన్ని నవ్వుతున్నాయి, అంటున్నాయి. అమ్మడి అమ్మ అన్ని నవ్వుతున్నారు అని. అప్పుడు సెకండ్ కండిషన్ ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏంటంటే తండ్రికి 5 years బ్యాక్ వెళ్ళి కొడుక్కి 5 years బ్యాక్ వెళ్తే తండ్రి కొడుకునకు 3 రెట్లు ఉండాలి, తండ్రి కొడుకునకు 3 రెట్లు ఉండాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ తీసుకుని చెక్ చేస్తాం, కానీ అందరూ చెక్ చేసేస్తారు. చెక్ చేయక్కలే, బుర్రోడు చేయడు. బుర్రోడు ఎందుకు చేయడంటే తండ్రి వయసు ఏమో 60, కొడుకు వయసు 10. 60 సంవత్సరాలు ఉన్న ముసలివాడికి 10 సంవత్సరాలు పిల్లలు పుడతారు చెప్పండి? పుట్టకపోవచ్చు. అంటే ఇది కాదని చెప్పడం, కాకపోవచ్చు. సెకండ్ ఆప్షన్ 40 30. 40 సంవత్సరాలు ఉన్నవాడికి 30 సంవత్సరాలు కొడుకు ఉంటాడండి, 10 సంవత్సరాలు పెళ్లి అయిపోద్దండి చెప్పండి వస్తుంది? కాదు. 50 20 అవ్వచ్చు, 45 25 అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వీడికి 5 years బ్యాక్ వెళ్తాం 45, వీడికి 5 years బ్యాక్ వెళ్తాం 15. మరి 45 అనేది 15కి ఎన్ని రెట్లు ఉంది? 3 రెట్లు ఉంది. ఎస్, ఆన్సర్ అనమాట 50 20 అనమాట. దీని పేరు ట్రైల్ అండ్ ఎర్రర్ అంటారు అనమాట. అర్థమెటిక్ అంతా ఈ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయొచ్చు. చెప్పండి, ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ షార్ట్ కట్, సెకండ్ వన్ ట్రైల్ అండ్ ఎర్రర్, థర్డ్ వన్ బై యూజింగ్ నెంబర్స్. అయితే నెంబర్లు పెట్టి మనకి ఆల్జీబ్రా ఉంటుంది. ఆల్జీబ్రా అంటే గుండుగాబర్ అంటాం. ఆల్జీబ్రాలో ఒకే లెక్క ఇచ్చిన నెంబర్లు పెట్టి సాల్వ్ చేయొచ్చు. అది ఎలా సాల్వ్ చేయాలి మీకు చెప్తాను. ఓకే, ఆల్జీబ్రా చూడండి, ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. బీజీ సమాసం అంటారు. ఆర్ఆర్బీలో బీజీ సమాసం ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫ్రీ వస్తాయి, క్లాసులు ఫ్రీగా వస్తాయి. కెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిప్ స్కాన్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వీడియోలు ఫ్రీగా వస్తాను, చూసుకొని జాగ్రత్తగాను. ఒకటి పెడుతుంటాను. స్క్వేర్ రూట్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ 4x³ ప్లస్ 6x² ప్లస్ 4x ప్లస్ 1. దీనికి వర్గమూలం అడిగాడు. ఈ లెక్క చేయడమే రాదు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చేయలేము, మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు. ఈ లెక్క ఎలా చేస్తామని చూడండి. x పవర్ 4 ప్లస్ 9th క్లాస్ ఉంటుంది 4x³ ప్లస్ 6x² ప్లస్ 4x ప్లస్ 1. దీనికి వర్గమూలం కట్టాలి ఇలాగా. ఇక్కడ x² వేసుకోవాలి, ఇక్కడ కూడా x² వేయాలి. x² ఇంటూ x² x పవర్ 4 వేసుకోవాలి. మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 టర్మ్స్ దించుకోండి. 4x³ ప్లస్ 6x² వేయండి. x² డబుల్ వేసుకోండి, 2x². 2x² 4x³ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2x తో మల్టిప్లై చేయాలి. 4x³ ప్లస్ 4x². ఎలాగంటే 2 రెళ్ళు 4x², ఇక్కడ 2x వేసుకోండి. 2 రెళ్ళు 4x³ 2 రెళ్ళు 4x². మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 2x² వస్తుంది ప్లస్ 4x ప్లస్ 1 వస్తుంది. మళ్ళీ దీనికి డబుల్ చేయాలి. x² డబుల్ 2x², 2x డబుల్ 4x. ఇక్కడ 2 రావాలి కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి, ఇక్కడ కూడా 1 వేసుకోవాలి. సో 2x² ప్లస్ 4x ప్లస్ 1 అంటే దీంతో మల్టిప్లై చేయాలి. మైనస్ 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 1తో ఇది చేస్తే ఇది వస్తుంది అనమాట.
సో ఆన్సర్ ఇస్ 2x² + 2x + 1 ఇలా చేయాలి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చూడండి, నేను 4 సార్లు చెప్పిన ఇది వచ్చేస్తుంది మీకు, కానీ ఇటువంటి లెక్క మళ్ళీ మీరు చేయలేరు అనమాట. అది దీన్ని ఆల్జీబ్రాలో వాడు ఏ లెక్క ఇచ్చినా ఆల్జీబ్రాలో సింపుల్గా ఏం చేయాలంటే వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఎక్స్ అనే ఒక చలరాశి ఉంటుంది, వేరియబుల్ ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ బి కానీ ఏదైనా ఉండొచ్చు, దాన్ని తీసివేసేయండి. అంటే 1 పెట్టండి ఇక్కడ, x = 1 పెడితే 1 4 6 4 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 5 10 10 + 16 రూట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మీరు కిందకి వెళ్ళిపోయి x = 1 పెట్టండి, 1 1 1 3 వచ్చింది. సో ఇది కాదు. 1 పెట్టండి, చూసుకుంటే జాగ్రత్తగా. 1 పెడితే మనకి 1 2 1 ఎంత వచ్చింది? 4. ఇక్కడే వచ్చింది 4, ఇక్కడే వచ్చింది 4. అదే ఆన్సర్. ఇదే ఆల్జీబ్రా. అక్కడ ఒకటి పెట్టాలి, కింద అదే పెట్టాలి, మరి అక్కడికి ఏం రావాలి? సేమ్ రావాలి. దీన్ని ఆల్జీబ్రా అంటారు. ఆల్జీబ్రాలో వాడు ఏ లెక్క ఇచ్చినా ఆప్షన్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క లెక్కిస్తాడు చూడండి జాగ్రత్తగా. మనకు సపోజ్ లెక్కిస్తాడు ఇలా x³ + 1 x + 1 ఎంత అంటుంది, నీకు తెలియదు. దీని ఆన్సర్ x² - x + 1. x కూడా ఒక నెంబర్ పెట్టాం, సపోజ్ 2 పెట్టాం అనుకో, 2³ 8 + 1 ఎంత? 9. 2 + 1 ఎంత? 3. 3 పోతే వచ్చి 3 వచ్చింది. మరి కిందకి వెళ్ళిపో, x 2 పెట్టుకో, 2² 4 - 2 + 1 4 - 2 2 2 + 1 ఎంత? 3. ఇక్కడే వచ్చింది 3, ఇక్కడే వచ్చింది 3. ఇదే ఆల్జీబ్రా అంటారు అనమాట. ఆల్జీబ్రా అక్కడ ఒకటి పెట్టాలి, కింద అదే పెట్టాలి, అక్కడ సేమ్ రావాలి. ఇదొక లెక్క, అది వేరు ఇది వేరు. అది వర్గమూలం కట్టడం, ఇది భాగాహారం. ఇప్పుడు కారణాంకాలు అడుగుతాడు. ఏమంటాడు? ఫ్యాక్టర్స్, కారణాంకాలు అడుగుతాడు. ఒక లెక్క ఇచ్చిన ఫ్యాక్టర్స్ అడుగుతాడు. ఎందుకంటే x³ + 6x² + 11x + 6 ఫ్యాక్టర్స్ ఏవి? కారణాంకాలు ఏమని అడుగుతాడు. ఆప్షన్స్ x + 1 × x + 1 × x + 6 x + 2 x + 1 × x + 2 × x + 3 ఇలా ఉంటాయి. x కూడా ఒక నెంబర్ పెడతాం. x నేను 2 పెడతాను, 2³ 8, 2² 4 6 24, 11 × 2 22 + 6, 8 + 22 30, 30 + 24 54 + 6 60 వచ్చింది. మనకు 2 పెట్టాం కదా, కింద 2 పెట్టండి. 2 + 1 3, 2 + 1 3, 2 + 2 4, 9 × 4 36. నీకు ఎంత రావాలి? 60 రావాలి కాదు. 2 + 1 3, 2 + 2 4, 2 + 3 5, 4 5 23. ఇదే ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే అక్కడ ఒకటి పెట్టాలి, కింద అదే పెట్టాలి, అక్కడెక్కడ సేమ్ రావాలి. ఇది రావాలి. ప్లస్ మీకు వేదిక్ మ్యాథ్స్ రావాలి. వేదిక్ మ్యాథ్స్ అంటే మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, డివిజన్స్ అవన్నీ రావాలి. ఇందులో అవన్నీ మీకు ఫ్రీ వీడియో పెట్టాను. వేదిక్ మ్యాథ్స్ ఒక 2 గంటలు ఉంటుంది, తర్వాత మీరు చూసుకోండి. ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, చూసుకోండి. వేదిక్ మ్యాథ్స్ లో మల్టిప్లికేషన్ మీరు ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ నెట్లో కొట్టుకోండి, మల్టిప్లికేషన్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ మీరు చూడరు. ఇలాగ ఇస్తాడు 2 3 2 3 2 3 × 12 12 3 12 3 36 3, 12 2 24 + 3 27 2, 12 3 36 + 2 38 3, 12 2 24 + 3 27 2, 12 3 36 + 2 38 3, 12 2 24 + 3 27 కదా. ఇలా చేయాలి. 12 ఎక్కడ చేయాలి. మరి చిట్నాటిని వేదిక్ మ్యాథ్స్లో ఎలా చెప్తారు చూడండి, చూసుకోండి. 2 3 2 3 2 3 × 12 ఏమి లేదు, జాగ్రత్త చూసుకోండి. 2 అంటే డబుల్, 1 అంటే యాడ్. 2 అంటే డబుల్ చేయాలి, 1 అంటే యాడ్ చేయాలి. 3కి డబుల్ అంతా 6, 2కి డబుల్ 4, 4 + 3 7,
3 డబల్ 6 3 డబల్ 6 6 ప్లస్ 2 ఎంత 8 2 డబల్ 4 4 ప్లస్ 3 7 3 డబల్ 6 6 ప్లస్ 2 8 2 డబల్ 4 4 ప్లస్ 3 7 లాస్ట్ కూర్చోండి. ఇదే 12 మల్టిప్లికేషన్. ఇలా వేదిక మ్యాథ్స్ ఉంటుంది, మొత్తం వేదిక మ్యాథ్స్ అంతా మీకు ఫ్రీగా చెప్తాను అనమాట. ఓకేనా? మరి నా పేరు చిట్నాయుడు, నా నెంబరు 7330. ఎప్పుడు అందుబాటులో ఉంటాను. 7330903677. మీకు ఎప్పుడు ఏ డౌట్ కావాలో నన్ను అడగచ్చు. మన చిప్ స్కాన్ యాప్. అలాగే మీకు నా వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ నేనే చెప్తాను, అర్థమెటిక్ నేనే చెప్తాను, రీజనింగ్ నేనే చెప్తాను. అలాగే మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లు దిల్సుఖ్తాన్లో ఉంటాయి. లాస్ట్ 6 years నుంచి ఉన్నాయి. ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ అన్ని ఆల్ కాంపిటేటివ్ చెప్తాను నేను. అయితే నాకు 31 years ఎక్స్పీరియన్స్. 1986 నుంచి నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ, విజయనగరం డిస్ట్రిక్ట్. అప్పటి నుంచి నేను ₹2 ప్రైవేట్ చెప్పేవాడిని, ₹2 చెప్పేవాడిని కృష్ణాల బిడ్డ దగ్గర. ఇప్పుడు నేను ఆర్సరేట్లో సివిల్స్ చెప్తాను అనమాట. ఎక్కడ స్టార్ట్ అయినా ఎక్కడ కూర్చొని చూసుకోండి. ఓన్లీ సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్. అలాగే బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. మా నోట్స్ ప్రిపేర్ అవ్వకూడదు. చాలా మంది నోట్స్ అడుగుతారు. నోట్స్ అడగండి, బుక్ కొనుక్కో, ఆ బుక్లో లెక్క చేసుకో, ఈ బుక్ కొనుక్కో, ఈ బుక్లో చేసాయి, ఈ బుక్కలో నువ్వు చేయి. నీకు అర్థమేటి రావచ్చు, నాకు జోడు తీసుకుంటే ఈ బుక్ మొత్తం చేయి. ఆ బుక్ మొత్తం 6 సగరాలు మొత్తం ఆ బుక్కల్లో చేయండి. ఇది మొత్తం చేయండి. ఇది చేసిన తర్వాత ఏ బుక్ అయినా నువ్వు లెక్క చేయకపోతే నన్ను అడుగు. ఇది చేయాలి. ఎందుకంటే అన్ని ఉంటాయి. బేసిక్ ఏ నుండి జెడ్ వరకు ఉంటుంది ఈ బుక్ అనమాట. అది అలాగే ఈ బుక్లో లెక్కలు పడకపోవచ్చు, కానీ బేసిక్ ఎక్కిపోతుంది అనమాట. అది అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే త్వరలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది, ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్నీ ఉన్నాయి. రెడీగా ఉండండి. ఆఫ్లైన్ ఇప్పుడు ఉండదు. నా వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే నువ్వు ఏ కోర్సు కొనుక్కున్నా ఆ కోర్సు ఆన్లైన్లో ఆఫ్లైన్లో లైఫ్ టైం ఫ్రీ. అదే చూసుకోండి. చిట్నాయుడు దగ్గర ఏ కోర్సు కొనుక్కున్నా ఆఫ్లైన్లో లైఫ్ టైం ఫ్రీ. ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ మీకు 1 year వ్యాలిటీ ఉంటుంది. యాప్కి మేము డబ్బులు కట్టుకోవాలి అనమాట. అది ఓకే. సో ఎనీ మోర్ డౌట్స్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.